హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి జొమాటో రైడర్స్ అండ్ స్విగ్గీ రైడర్స్ మన ఐటీ ఇంజనీర్స్ కన్నా ఎక్కువ అమౌంట్ సంపాదిస్తున్నారు. ఇది ఒక పచ్చనిజం. సో ఇదన్నమాట మన ఈరోజు టాపిక్. సో ఒక ఫ్రెషర్ అయినటువంటి ఎవరైతే బీటెక్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థి ఉన్నాడో అతనికి మార్కెట్లో శాలరీ కటింగ్స్ పోను 20,000 వస్తుందండి. మేము యాక్చువల్గా జోష్ ఇన్నోవేషన్స్ నుంచి మేము ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం. సో మేము పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, అదేవిధంగా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇలాంటి కోర్సులన్నీ చెప్తూ ఉంటారు అనమాట. అందుకని మేము ఉండేది అమీర్పేట కాబట్టి లక్షలాది మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడ నిరుద్యోగులుగా పడిపోయి ఇంటి దగ్గర నుంచి అమౌంట్ వేయించుకొని హాస్టల్లో కూర్చొని ఆ జావా మీద కూర్చొని యజ్ఞం చేస్తూ ఉన్నారు లక్షలాది మంది విద్యార్థులు. మరోవైపునేమో మీరందరూ లక్షలాది రూపాయల డబ్బులు చేతిలో పట్టుకొని ఏ కాలేజీలో కడదామా అని మీరు ఇంకో పక్క కూర్చొని ఉన్నారు. సో రెండు వైరుధ్యమైనటువంటి పరిస్థితి. మరొకడు తెలివి కళ్ళు ఉన్నటువంటి వాడు ఇంటి దగ్గర ఆ కష్టం తెలిసినటువంటి మరో విద్యార్థి ఎవరైతే ఉంటాడో, మరో చదువుకున్నటువంటి బీటెక్ గ్రాడ్యుయేటో లేకపోతే డిగ్రీ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉంటాడో గిగ్ ఎకానమీలోకి ఎంటర్ అయ్యి, ఒకప్పుడు ఈ జొమాటో అండ్ స్విగ్గీ ఎకానమీని గిగ్ ఎకానమీ అంటారనమాట. సో దీంట్లోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఐటీ ఫ్రెషర్స్ మీద గొప్ప శాలరీస్ని కాదు ఐటీ, ఎందుకంటే ఒక 10 ఏళ్ల క్రితం, ఈరోజు 2025లోకి మనం వచ్చాం, 2015లో తీసుకున్నప్పుడు ఎంతైతే శాలరీ ఉందో ఫ్రెషర్కి ఇప్పుడు కూడా అంతే శాలరీ ఉందండి. ఆ రోజు 2,500 ఉన్నటువంటి హాస్టల్ ఇప్పుడు 15,000 అయింది. గచ్చిబౌలిలో అయితే 15,000 హాస్టల్, అమీర్పేటలో అయితే 8,000. శాలరీసు, ఖర్చులు, ఛార్జీలు, డీజిల్ అన్నీ అప్పుడైతే 15 రూపాయలు 20 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ఇప్పుడు 100 రూపాయలు అయింది. కానీ ఈ శాలరీ మాత్రం అక్కడే అయిపోయింది. కానీ ఈ యొక్క ఆడ్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో, ఆడ్ జాబ్స్ అని మనం అనుకుంటాం, కానీ వీడి ఇంట్లో కూర్చొని ఆ హాస్టల్లో కూర్చొని దిమాగ్ ఖరాబ్ చేసుకోవడం కన్నా వీడు బయటికి వెళ్ళి పనిచేస్తే అట్లీస్ట్ ఒక ఇంటరాక్షన్ అనేది వస్తుంది. స్విగ్గీ జొమాటోలో పనిచేయటము తప్పు కాదు అని చెప్పడం నా ఉద్దేశం. అంతేగాని మీరు ఐటీ జాబ్స్ వదిలేసేసి అందరూ పోయే జొమాటో స్విగ్గీలో పార్ట్ టైంలో పనిచేయండి అని చెప్పి డబ్బులు సంపాదించడం మంచి లక్షణం అండి. దాంట్లో బోల్డ్ అని ఛాలెంజెస్ వస్తాయి, దాంట్లో నుంచి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, దీంట్లో నుంచి కొత్త కొత్త మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి ఎదగవచ్చు. అదేవిధంగా మీరు ఎన్నో లెసన్స్ నేర్చుకోవచ్చు, చాలా విషయాలు తెలుసుకుంటారు అనమాట. ఎంప్లాయ్మెంట్ అనేది మీరు రూమ్లో కూర్చొని, నేను మొన్న ఒక వీడియోలో కూడా చెప్పినా అనమాట, మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక గుడి దగ్గరికి పోతే ఒక పిల్లగాడు వచ్చేసి ఆ గుడి దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. ఫోన్ పట్టుకొని తిప్పుకుంటూ ఉన్నాడు అనమాట, స్వైప్ చేస్తూ, అదే మన స్క్రోల్ చేస్తూ ఉన్నాడు. అడిగాడు, ఏం రా బాబు ఉద్యోగం రాలేదని. సార్ నేను 3 ఏళ్ల నుంచి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను సార్. అంటే ఏం ట్రై చేస్తున్నారా? రెజ్యూమ్స్ పెడుతున్నాను సార్, ఇంటర్వ్యూ కాల్స్ అటెండ్ అవుతున్నాను సార్, ఎవడు నాకు ఉద్యోగం ఇవ్వట్లేదు సార్. సరే బాగానే ఉందిరా భయ్, మీ అమ్మ ఏం చేస్తుంది, మీ నాన్న ఏం చేస్తుంటారు? వాళ్ళ నాన్న లేడు సార్, మా నాన్న లేడు, మా అమ్మేమో ఇంట్లో పాసి పని చేయడానికి పోతుంది, నెలకు ఒక 3,000 3,500 వస్తుంది, దాంతో తిని బతుకుతా ఉద్యోగం కోసం ట్రై. ఇది ఒక సిగ్గులేనటువంటి ఒక ఎదవ చేసే పని. ఇలాంటి పని చేసేటువంటి ఎదవలు చాలామంది మన చుట్టూ కనిపిస్తూ ఉంటారు. మీరు ఉద్యోగం రాలేదు కదా, రోజు ఒక 2-3 గంటలు 4 గంటలు ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అవ్వండి. కూర్చొని రూమ్లో కూర్చొని తినేది ఏంద్ర భయ్, వెరీ బ్యాడ్ హ్యాబిట్ కదా. దానివల్ల మీ అనారోగ్యం. సార్ మేము అంత కష్టపడి పని చేయలేం. మీరు రూమ్లో కూర్చొని ఒక ఎలివేషను, ఒక వెంటిలేషన్ లేకుండా ఒక అమీర్పేట లాంటి ఏరియాల్లో లేకపోతే ఇంకొక దగ్గర పోయేసి చీకటి రూమ్లో కూర్చొని చదివి ఏం సాధించేది ఏం లేదు. అట్లీస్ట్ ఒక 4 గంటల రిఫ్రెష్మెంట్ కోసం పోయి మీరు పని చేసుకుంటే నెలకు ఒక 20,000 రూపాయలు సంపాదించుకుంటారు. మీ పేరెంట్స్కి బడ్డన్ కాకుండా ఉంటుంది. ఎంతకాలం మీ అమ్మా నాన్న మీద బతుకుతారు చెప్పండి? ఇంకా బీటెక్ కూడా అయిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారు. కాబట్టి మీరు ఇండియాలో అయితే ఈ పని చేయట్లేదు. అమెరికా పోయినటువంటి మన పిల్లలు ఎవరైతే ఉన్నారు, 40 లక్షలు కట్టి అమెరికా పోయినటువంటి వాళ్ళు అక్కడ అందరూ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. నేను మన ఒక ఆర్టికల్ చూస్తే మన దగ్గర నుంచి పోయినటువంటి ఉన్నత కుటుంబాల నుంచి పోయినటువంటి అమ్మాయిలు కూడా ఆడ ఉద్యోగాలు లేకపోయేసరికి కేర్ టేకర్స్ అనమాట, ఎవరైతే పిల్లలు పుడతారు కదా వాళ్ళని చూసుకునేటువంటి ఆయమ్మ పనిలో కూడా మన తెలుగు పిల్లలు లేకపోతే మన ఇండియన్స్ చాలామంది ఆ పనిలో కూడా కుదురుకుంటున్నారు. విదేశాలకు పోయి చేసుకునే పని కాస్త అదైతే ఏడు చేసుకుంటే నెలకు ఒక 50,000 వచ్చిందంటే ఇంటికి ఒక 50,000 పంపించి మీరు ఒక 10,000 హాస్టల్ కట్టుకుంటే ఎంత బాగుంటుంది. సరే అంత కష్టపడి 12 గంటలు పని చేయబడలేదు, మీరు ఒక 4-5 అవర్స్ చేసుకున్నా కానీ 20,000 వస్తుందిగా. మీరు ఒక అన్ఎంప్లాయిడ్ అంటే ఈ నిరుద్యోగి అని ముద్ర వేసుకోవటం ఏం బాలేదు. కానీ మీరేమనుకుంటారు చెప్పాలా, మా వాడు బీటెక్ చదివి మళ్ళీ స్విగ్గీలో పనిచేయాలా? అరే అసలు ఏది చేయకుండా ఉండే బదులు ఏదో ఒకటి చేస్తున్నావు కదా, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట.
సో మీరు ఇంతగానో చెప్తున్నారు కదా సార్, అసలు ఈ స్విగ్గీ అండ్ జొమాటో రైడర్స్ నిజంగా ఎంత సంపాదిస్తున్నారు? అట్ ది పేర్లల్లి ఒక ఐటీ ఇంజనీర్ నిజంగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, మార్కెట్ ఫుల్ టైట్ ఉంది, ఏఐ తోటే మొత్తం గ్రాబ్ అయిపోయింది. నేను చెప్తున్నాను కదా, ఒక నాట్ ఓన్లీ ఐటీ జాబ్స్, మొత్తం ఆల్ జాబ్ మార్కెట్స్, మెకెన్జీ ఫార్మ్స్, లేకపోతే ఎవరైతే టాప్ ప్లేయర్స్ ఉంటారో, అంటే హై ఎండ్ జాబ్స్ ఇచ్చేటువంటి ఉంటాయి కదా, 40 lakhs 50 lakhs 25 lakhs పిఎన్జీ, లేకపోతే మన ఇవి ఉంటాయి కదా, మన హిందుస్థాన్ యూనిలివర్, ఇటువంటి కంపెనీస్ కూడా మెజారిటీ ఆఫ్ ది రిక్రూట్మెంట్స్ 100 చేసుకోవాల్సినటువంటి రిక్రూట్మెంట్ ప్లేస్లో 30 మెంబర్స్ని చేసుకుంటున్నాయి. అంటే 70% ఆల్రెడీ జాబ్ కట్ అయిపోయింది. బికాజ్ ఇట్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై ఏఐ యాజ్ ఇట్ ఈస్ ఏ రిపిటేటివ్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ ఆల్రెడీ. మీరు ఈ యొక్క డిక్లైన్ ఏదైతే ఉందో, 100 మందిని తీసుకోవాల్సిన కాడ 70 మందిని తీసుకుంటున్నాడు, 30 మందిని తీసుకుంటున్నాడు. ఎట్ ది సేమ్ టైం 100 మంది చదవాల్సినటువంటి కోర్సులో 500 మంది చదువుతున్నారు. జనాభా ఏమో విపరీతంగా ఎక్కువ మంది చదివేటువంటి పిల్లలు అయిపోయారు. మొత్తం ఎవరు కూడా వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లేకుండా పోయింది, వేరే యాస్పిరేషన్ లేకుండా చదివితే సరిపోద్ది అని చెప్పేసి మన వాళ్ళు చదువుకుంటూ పోతున్నారు. ఇంకొక వైపు నుంచి డిక్లైన్ ఇన్ ద జాబ్ మార్కెట్ అనేది ఉంది. ఇది ప్రజలందరూ కూడా, తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాల్సిన అనమాట. జనరల్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంప్లాయీకి శాలరీ ఎంత ఉంటుంది అంటే, ఫ్రెషర్కి వచ్చేసి 3 లక్షలు ఉంటుందండి, 3.5. ఆ ప్రకారం తీసుకున్నప్పుడు 25,000 వాడి యొక్క ఫ్రెషర్ శాలరీ. అది పెరుగుతుందా అంటే అసలు అది వచ్చేది ఎంతమందికి? 20%కే, 10 to 20% వస్తున్నాయి మంచి కాలేజీలో చదివితే. ఈ ఫుడ్ రైడర్స్ అయితే 40,000 to 50,000 అయితే సంపాదిస్తున్నారండి, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో ఎక్కడైనా తీసుకున్నట్లయితే. మేము ఇది మామూలుగా చెప్పట్లేదండి, ఎందుకంటే మేము ఉండేది గచ్చిబౌలిలో ఉంటాము. కొన్ని వందలాది రెస్టారెంట్స్ మా చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి నేను ఖాళీగా ఉండకుండా మొన్న ఈ మధ్య మన ఐటీసీ కోహినూర్ దగ్గర చాలా ఫుడ్ పార్క్స్ ఉంటాయన్నమాట. జస్ట్ అక్కడ కూర్చొని ఒక 5 పండగలు కదా, ఏం పెద్ద వర్క్ కూడా ఏం లేకుండే కూర్చొని చాలామంది డెలివరీ బాయ్స్తో మాట్లాడారనమాట. నేను షాక్ అయినా. నాకు కూడా తెలుసు ఒక 30-40 వేలు వస్తుంది, కానీ 60,000 దాకా వస్తుంది దీంట్లో అనేది నాకు అప్పుడు అంతకుముందు అవగాహన లేకుండే. చాలా క్వశ్చన్లు అడిగినా అనమాట. సో వాళ్ళు మనం అడిగినటువంటి క్వశ్చన్లు ఏంటంటే, మీరు డైలీ ఎంత సంపాదిస్తారు బాబు, వీక్లీ ఎంత సంపాదిస్తారు, నెలకి ఎంత సంపాదిస్తారు అడిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ది రైడర్స్ చెప్పినటువంటి మాట ఏంటంటే, మేము ప్రతిరోజు 1,500 నుంచి 2,000 రూపాయలు సంపాదిస్తున్నామని చెప్పిండ్రండి. అదే మనం వీక్లీగా మనం అక్యుములేట్ చేసి చూసినప్పుడు 10,000 నుంచి 12,000. అదే మంత్లీకి తీసుకున్నప్పుడు 40,000 నుంచి 50,000 రూపాయలు. ఈవెన్ సమ్ టైమ్స్ మోర్ పీక్ అవర్స్లో కానీ, బ్యాడ్ వెదర్లో కానీ వీళ్ళు పనిచేసినట్లయితే, మంచి వర్షం పడుతుంది వీడికని డెలివరీ చేసినట్లయితే నార్మల్ కానీ వీడికి ఎక్కువ బోనస్ అనేది వస్తుందన్నమాట. నేను ఒక శివ అనేటువంటి ఒక అక్కడ స్విగ్గీలో పనిచేసే బాబుతో మాట్లాడినప్పుడు తను ఏకంగా నాకు స్క్రీన్ షాట్ కూడా చూపించేశారు. సార్ చూడండి సార్, నేను 60,000 సంపాదించినాను, నా డిగ్రీ అయిపోయింది సార్, ఇక్కడికి వస్తే ఏం ఉద్యోగం దొరకలేదు, వాడు ఎవడో కాల్ సెంటర్లోకి ఇస్తామని పోతే 12,000 ఇస్తానన్నాడు, నేను దీనికి ఆప్ చేసుకుని వచ్చాను సార్. నేను ఇంటికి పోయేసి మా ఊర్లో ఒక పెద్ద సూపర్ మార్కెట్ పెట్టి నేను ఒక పెద్ద ఎంటర్ప్రినర్ అవ్వాలనేది నాకు ఆశ సార్. అప్పటి వరకు నేను కొంతకాలం పాటు నేను ఇక్కడ ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు అనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది. జనరల్గా దీంట్లో షిఫ్ట్ సిస్టమ్ ఉండదండి. జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ ఏంటంటే ఫుల్ టైం అంటే 8 గంటలని, 8 నుంచి 12 గంటలని, పార్ట్ టైం అంటే 4 hours అని, గిగ్ స్లాట్స్ అని ఇంకోటి ఉంటాయి అనమాట. గిగ్ స్లాట్స్ అంటే పీక్ అవర్స్లో పనిచేయటం అనమాట, 2 to 3 hours. సో మీ యొక్క పేఅవుట్ అనేది మీ డెలివరీ టైంని బట్టి, మీ యొక్క డిస్టెన్స్ని బట్టి, లేట్ నైట్ షిఫ్ట్లో చేసుకున్నట్లయితే ఎక్కువ వస్తుంది, అదేవిధంగా బ్యాడ్ వెదర్ ఉన్నట్లయితే ఎక్కువ వస్తుంది. ఇట్లా డిఫరెంట్ సినారియోస్లో మనకి వాళ్ళ యొక్క వర్కింగ్ స్టైల్ అనేది ఉంటుందన్నమాట. ఏ రకంగా తీసుకున్నా ఖాళీగా ఉండటం కన్నా ఈ వీళ్ళ పరిస్థితి అయితే నిజంగా బాగుంది. నేను ఇంకా కొన్ని ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో నేను అవన్నీ కూడా మీతో ఇప్పుడు చెప్తాను. సో ఈ రకంగా ఉందండి పరిస్థితి. వాళ్ళకైతే 50-60 వేలు సంపాదించుకుంటున్నారు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో 20% కూడా వాళ్ళు వచ్చినా కానీ 3-3.5 లక్షలు 4 లక్షల ప్యాకేజ్ తాగిపోతున్నారు. 4 లక్షల ప్యాకేజ్ వచ్చినా శాలరీస్ పెరగట్లేదు. ఎవడన్నా కానీ పోయేసి సార్ మా ఇంక్రిమెంట్ ఏదైనా దొబ్బేయమంటున్నారు. స్ట్రైట్ అవే పింక్ స్లిప్. ఎందుకంటే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. యుఎస్లో పరిస్థితి డొనాల్డ్ ట్రంప్ వల్ల కొంత క్రిటికల్గా మారింది, కానీ ఆ ఫ్యాక్టర్ వచ్చేసి ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. బట్ ఏ ఫ్యాక్టర్ మాత్రం అన్ని రంగాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈవెన్ మేనేజ్మెంట్ రోల్స్లో కూడా మెజారిటీ ఆఫ్ ది రోల్స్ మొత్తాన్ని ఏఐ రీప్లేస్ చేస్తుంది. కంటెంట్ రైటింగ్ అనుకోండి, లేకపోతే ఈవెన్ టెస్టింగ్ అనుకోండి, లేకపోతే ఈవెన్ కోడింగ్ రాసేదానికి కూడా మొత్తం ఏఐ టూల్స్ వచ్చేసినాయి. అంటే మీరు కోడ్ రాసే పనే లేదు. ఇప్పుడు మీరు పోయి నేర్చుకుంటారు, ఒకటి చెప్తాడు అనమాట, నేను బ్రహ్మాండంగా కోడ్ నేర్పించేస్తాను. ఏం చేసుకుంటావు కోడ్ నేర్చుకొని? ఏఐ రాసేస్తుంటే ఆ రాసినటువంటి కోడ్ని ఇంప్లిమెంటేషన్ చేసి ప్రాజెక్టులు చేసే విధానం మన ఎడ్యుకేషన్ సిస్టంలో లేకపోయాయి. అది నేర్పించేయడానికి మనిషి లేడు, నేర్పించే కాలేజీ లేదు. ఏం చేద్దాం ఇప్పుడు మన పరిస్థితి అనేది మాత్రం అగమ్యగోచరంగా అయితే ఉంది.
ఎక్కడో ఆశాదీపాలాగా ఒకరిద్దరు అక్కడ కొన్ని కాలేజీలు కాదు, ఈ కొత్తగా వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ స్కేలర్ అని వాళ్ళు లేకపోతే నెక్స్ట్ వేవ్ అని కొంత ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ అప్ టు మార్క్. చాలా మార్పు చాలా ట్రెమెండస్ వేగంగా మారిపోతుంది. మీరైతే నేను ఒకటే సజెషన్, విద్యార్థులకి డే 1 నుంచి వాళ్ళకి కష్టపడే నైజం నేర్పించండి. మీరు ఇంటర్న్షిప్స్ చేయించాలి. ఎవరైతే ఇప్పుడు జేఈ రాసి ముందుకెళ్తారో వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేయాలి. ఇంటర్న్షిప్స్ ప్రాజెక్ట్స్ చేయకుండా మీరు ఏదైతే నేర్చుకొని వస్తారో దానివల్ల ఎటువంటి ఉపయోగం మీకు లేదు. సో మీరు స్విగ్గీలోకి పోయినా జొమాటోలోకి పోయినా ఎల్లకాలం స్విగ్గీ రైడర్ గానో జొమాటో రైడర్ గానో ఉండిపోతారనేటువంటి ఆలోచన అయితే కరెక్ట్ కాదు. మీరు రూమ్లో ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి, మీకు తర్వాత డి విటమిన్ లేకపోయినందువల్ల బోన్స్ అన్నీ ఇబ్బంది అయిపోతాయి. మీరు బయట తిరగండి. మగపిల్లలు అయితే పర్టికులర్గా మీరు ఏదో ఒక జాబ్ పర్టికులర్గా అందుకొని మీరు ఒక్కరోజు కూడా కనీసం రోజుకు ఒక 5 hours అయితే వర్క్ చేసుకోవాలి. మీరు కంటిన్యూస్గా కూర్చొని ఆ కోడింగ్ రాసినందువల్ల అయితే మీకు జాబ్స్ రావు. మీరు అది చేస్తూ ఇది కూడా చేయండి. ఒక 4-5 hours వర్క్ చేసుకోండి. ఒక 4-5 hours మీరు కూర్చొని ఆ కోడింగ్ రాసుకోండి. ఏదైనా ఇంటర్వ్యూస్ ఉంటే వెళ్ళండి. అసలు మార్కెటే లేకపోతే మీరు ఇంటర్వ్యూస్కి అడిగిపోయి చెప్పండి. సో మీరు షార్ట్ టర్మ్ ఎర్నింగ్స్ ఏదైతే ఉన్నాయో వీటిని మీద దృష్టి పెట్టాలి. పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. అట్ ది సేమ్ టైము లాంగ్ టర్మ్ గోల్స్ కూడా పెట్టుకోవాలి. ఇందాక శివ చెప్పినట్టుగా వాళ్ళు ఊరికి పోయేసి తన ఒక పెద్ద సూపర్ మార్కెట్ పెట్టేసి సూపర్ సక్సెస్ అయిపోవాలనేది ఆ యొక్క జెంటిల్మెన్ యొక్క ఆలోచన. అదేవిధంగా ఇంకొక పర్సన్ వచ్చేసి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ చేసుకొని వెళ్ళేసి వాళ్ళ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసేసి అక్కడ గొప్పగా జీవించాలనేటువంటి ఆలోచన. కానీ దీన్ని అన్నీ చేయాలనుకున్నప్పుడు తనకు కొంత ఎక్స్‌పోజరు అవసరం. బయట సిటీ వాతావరణం ఎలా ఉంది, ఇక్కడ ఏం పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవడం అవసరం. కాబట్టి వాళ్ళు కొంతకాలం పాటు ఇక్కడ చేసుకుని తర్వాత వాళ్ళ ఊరికెళ్ళి వాళ్ళ యొక్క నచ్చినటువంటి చేసుకోవచ్చు. మీరైతే మంచిగా వచ్చేసింది, రేపు ఏప్రిల్ తర్వాత భూమి బ్రహ్మాండంగా వచ్చింది, ట్రంప్ దెబ్బకు వచ్చేసి రిమోట్ జాబ్స్ మీద మంచి పట్టు వచ్చేసి మనకి ఎక్కువ కంపెనీస్కి ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ మంచిగా వచ్చింది అనుకోండి, ఆ రోజు వెళ్ళి చేసుకుందాం. అప్పటిదాకా ఎందుకు ఖాళీ కూర్చోవాలి? కానీ ఈరోజు 50,000 మనం సంపాదిస్తున్నామంటే అదైతే చిన్నతనం అయితే కాదు. దీంట్లో ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, అన్‌ప్రెడిక్టబుల్ వర్క్‌లోడ్స్ ఉండొచ్చు, జాబ్ సెక్యూరిటీ లేకపోవచ్చు, లాంగ్ అవర్స్లో పనిచేసినందువల్ల కొంత ఫిజికల్గా ఇబ్బంది ఉండొచ్చు. కానీ చేయకుండా ఉండకపోయినందువల్ల ఇంతకన్నా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. నేను ముందుగానే చెప్పిన, మీరు ఎవరైతే ఐటీ ఇంజనీర్స్ ఉన్నారో 25,000 రూపాయలు 30,000 రూపాయలు సంపాదిస్తున్నారో మిమ్మల్ని అందరినీ వచ్చి స్విగ్గీలో పనిచేయమని నేను చెప్పట్లేదు. ఖాళీగా రూమ్లో కూర్చున్నటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం ఒకరోజు కూడా రూమ్లో కూర్చోవద్దు. పిల్లలకి ఆ మోటివేషన్ ఇవ్వాల్సినటువంటి, మనకేం రా వసతులే వచ్చినప్పుడు చేసుకుందాం, నేను పంపిస్తే అప్పుడు దాకా అని చెప్పి మీరు తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో మీ పిల్లల్ని మీరు చేతులారా చెడగొట్టుకున్నట్టే. కాబట్టి వాళ్ళకి ఆ యొక్క ఇబ్బంది ఏదైతే ఉందో, ఆ యొక్క కష్టం ఏదైతే ఉందో వాళ్ళని వర్క్ కల్చర్లోకి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున ఐటీ జాబ్ వచ్చిన తర్వాత కూడా పొద్దుస్తం టార్గెట్స్ ఇచ్చి సంపుతాడు వాడు టీమ్ లీడరు. నువ్వు టార్గెట్స్ని ఫినిష్ చేసుకోకుండా మీరు ఎంజాయ్మెంట్కి అలవాటు పడిపోయో లేకపోతే వైట్ కాలర్ జాబ్ సాఫ్ట్వేర్లో కూడా నైట్ 9:30 దాకా 11 గంటల దాకా మీకు కాన్ కాల్స్ ఇవన్నీ క్లయింట్తో మీటింగ్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. మళ్ళీ పొద్దున్న లేసి 8:30కి మళ్ళీ లేసి డ్యూటీకి పోవాలి. రోజుకి 12 గంటల డ్యూటీ. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. సాఫ్ట్వేర్ అనేది ఒకప్పుడున్నంత లక్రేటివ్ జాబ్ అయితే ఇప్పుడు కాదు. ఉన్నటువంటి వాళ్ళని తోమేస్తున్నారు, లేనటువంటి వాళ్ళు బయటపడిపోయి ఉన్నారు. ఎవడన్నా నోరైతే మాట్లాడినా ఇంక్రిమెంట్ అన్నా వాడిని తీసుకొచ్చి బయట దోసేస్తున్నారు. కాబట్టి మనం చేయాల్సింది హార్డ్ వర్క్, డెడికేషన్, ప్రెసిషన్. వచ్చేటువంటి మార్కెట్లో వచ్చేటువంటి ఏదైతే కొత్తదనమైనటువంటి విషయాలు ఉన్నాయో, కొత్త జాబ్ మార్కెట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అంచనా వేసుకొని దానికి అనుగుణంగా మనం ప్రిపేర్ చేసుకుందాం. మన పిల్లల్ని, మన దేశ భవిష్యత్తుని, అదేవిధంగా దేశం యొక్క జీడిపిని కాపాడేటువంటి బాధ్యత యువతల మీద ఉంటుంది. కాబట్టి ఆ యువతరాన్ని ఉత్తేజం చేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద మీకు ఉంటుందని తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి వీడియోస్ మీకు వచ్చి చేరాలి అన్నట్లయితే మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క బెల్ బటన్ ఏదైతే ఉంటుందో మీకు కనిపిస్తుంది కదా, బెల్ బటన్గా నొక్కినట్లయితే మీకు ఈ యొక్క నోటిఫికేషన్స్ రూపంలో నా యొక్క వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. ఈ వీడియోస్ని మిగిలిన మీ మిత్రులందరితో కూడా షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. జై హింద్.